మీనరాశి. మరి ఈ మీనరాశిలో నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే పూర్వభాద్ర 2, 3, 4 పాదాలు, ఉత్తరాభాద్రలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు. మరి అక్షరాలు కనుక చూసుకున్నట్లయితే ది, దు, షం, జ, త, దే, దో, చ, చి ఈ అక్షరాలతో మొదలైన వాళ్ళందరూ కూడా మీనరాశిలోకి పరిగెత్తబడతారు. మరి ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5గా చెప్పబడుతున్నది. రాజభూజ్యం 3, అవమానం 1గా చెప్పబడుతున్నది. మరి ఈ సంవత్సరం తృతీయంలో గురువు సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 దాకా ఈ 45 రోజులు కొంచెం ఓపికగా ఉంటే ఆ తదుపరి సమయం అంతా కూడా మంచి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం చెప్పబడుతున్నది. మరి ఈ మే 14 వరకు మిశ్ర ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా కార్యాంతరాయము, గురువు తృతీయంలో ఉద్యోగ బంధము, మిత్ర వియోగము, కార్యబంధము, జ్వరబాధలను కలిగిస్తూ ఉంటారు. మరి చతుర్థంలో గురువు మే 14 నుంచి అక్టోబర్ 18 దాకా, మళ్ళీ డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు ఉంటాడు. 4వ రాశిలో గురువు ఉన్నప్పుడు ఈ సంవత్సరంలో బంధుమూలకంగా శోకము, దైన్యము, చతుష్పాద జంతువుల వల్ల పీడలు అంటే జంతువుల వల్ల పీడలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. పంచమంలో గురువు అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఈ సమయంలో పుత్రబుద్ధి, సుధరమిత్రత్వము, ప్రభువులతోనే మనకు మంచి అనుకూలత రావడము మొదలైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. మరి ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో ఏనాటి శని దేశం ఉంది. రోగం అశోచ క్రియాప్తి జన్మ శని వల్ల రోగపీడ ఉండేటువంటి అవకాశము, అంత్యక్రియలందు పాల్గొనేటువంటి అవకాశము. మరి ఈ శని ఈ సంవత్సరము ఈ మీనరాశి వాళ్ళకు కూడా జన్మంలో ఉండడం చేత, మీనరాశిలో శని ఉండడం చేత దేహపీడలు ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మరి మీనరాశి వారికి రాహు 1వ స్థానంలో సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 వరకు ఉంటాడు. జన్మే దేహక్షయం కావున ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ రాహు ద్వాదశంలో అంటే మే 18వ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా ద్వాదశే వ్యయం ఖర్చులు కలిగించేటువంటి అవకాశం. కేతువు సప్తమంలో సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 వరకు సప్తమే నాశం అన్నట్టుగా కేతువు 6వ స్థానంలో కూడా మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు శ్రేష్ఠే సుఖం అన్నట్టుగా ఈ సమయంలో కేతు వల్ల సుఖం ఉంటుంది. మొత్తానికి ఈ విశ్వావసన సంవత్సరంలో మీనరాశి వాళ్ళందరూ కూడా గురువుల ఆశ్రయాన్ని పొందవలసింది, పెద్దవాళ్ల సూచనలను పాటించవలసింది. శని ధ్యానము, రాహు ధ్యానం చేసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళు మంచి ఫలితాల్ని పొందేటువంటి అవకాశం ఉన్నది.